వాగీశాద్యాస్సు మనసः సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యా సుస్తన్నమామి గజాననం. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శారదా శారదాంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. మాలాం కుండీం చ డమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. కాషాయ వస్త్రం గరదండధారిణం కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషితభూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపజ్యే. జితేంద్రియగణాగ్రణీరభిరత పరే బ్రహ్మణి కలౌ శృతిపధావనే అత్రితనయో అవతీర్ణత్వయం. కరాత్తస్సుకమండలో కుమతఖండనే దండభృత్ పరప్రణతవత్సలో జయతి వాసుదేవో గురుః. వాసుదేవ సరస్వత్యై భక్తానాం కామధేనవే దత్తాత్రేయ అవతారాయ టెంబే స్వామిన్నమోస్తుతే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచనశంభుర్భగవాన్ బాదరాయణః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదు సంసర్వభూతహృదయం మునిమానతోస్మి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాత్మధ్యాననిరతం విషయేభ్యః పరాంగుఖం నౌమి శాస్త్రేషు నిష్ణాతం చంద్రశేఖరభారతీ. వివేకినం మహాప్రజ్ఞం ధైర్య ఔదార్యక్షమానిధిం సదాభినవపూర్వంతం విద్యాతీర్థగురుం భజే. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యావినయసంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంతతత్త్వజ్ఞం విధుశేఖరభారతీ. సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. సభాయ నమః. ఇక్కడ ఇంకొక విచిత్రమైన లీల చేశాడు. ఇళ్లల్లోకి వచ్చేవాట వీళ్ళు బాగా ఎక్కడికక్కడ పకడబందీగా తాళాలు వేసి ఆహారాన్ని దాచిపెట్టేస్తే పాలు పెరుగు లోపలికి వెళ్ళి అంతా వెతికి ఇది దొరక్కపోతే వెళ్ళిపోతూ ఆ పసిపిల్లలు పడుకొని ఉంటే వాళ్ళకి తొడపాసం పెట్టి వెళ్ళిపోయేవాట. వాళ్ళు పెద్ద పెట్టుని ఏడుస్తుంటే మంచిగైంది నాకు ఆహారం ఇవ్వకుండా ఎక్కడ దాచిపెట్టారు, మీకు ఇట్లాగే అవుతుందని చెప్పేవాట. ఇది ఒక కంప్లైంట్. పాలు పెరుగు తిరగనప్పుడు ఇటువంటి పనులు చేసేవాడు. ఇక మా ఇళ్లల్లో ఉన్న వస్తువులన్నీ కూడా ఉట్ల మీద దాచిపెడితే అక్కడ ఉండేటువంటి రోళ్లన్నీ కూడా గోపబాలులందరి సహాయంతో దొర్లించుకొని వచ్చి ఆ ఉట్టికి ఎదురుగా పెట్టి 90 డిగ్రీల్లో పెట్టి ఆ ఉట్టినెక్కి ఆ రోలునెక్కి అందకపోతే గోపబాలుని ఒంగోమని వాళ్ళ మీద నిలబడి తాను తిన్నంత తిని నాకు అందకుండా ఇంత దూరం పెట్టారని మొత్తం తిన్న తర్వాత కుండని పగలగొట్టి వెళ్ళిపోయేవాట. కుండ ఖాళీగా ఉన్నా పగలగొట్టేవాడు, కుండలో పదార్థం ఉన్నా పగలగొట్టేవాడు. ఇట్లా ఎప్పుడైనా బాగా గద్దించి పిల్లవాడిని హెచ్చరించి ఏరా కృష్ణ అంటే వచ్చి ఒక దెబ్బ కొట్టి వెళ్ళిపోయేవాట. చేతిలో ఏ వస్తువు ఉంటే ఆ వస్తువు తీసుకొని కొట్టి వెళ్ళిపోయేవాడు. ఏమీ తెలియని అమాయకుల్లాగా తల్లి దగ్గర కూర్చునేవాట. ఇట్లా ఉంటుంటే తల్లి సమాధానం చెప్పి పంపించేది. మా పిల్లవాడు చాలా శుద్ధపూస, గడప దాటి బయటికి వెళ్ళాడు, ఎప్పుడు నా కొంగు పట్టుకొనే ఉంటాడని అనేక సార్లు అమ్మవారు చెప్పి పంపించేసిందిట. ఒకరోజు లాభం లేదని ఒక గుంపు వచ్చారు. ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మననీడమ్మ
పోయదమెక్కడికైనను మాయన్నల చొరబలాన మంజులవాణి అని కృష్ణ పరమాత్మ యొక్క కొంటె స్వభావం కలిగినటువంటి విషయాలన్నీ కూడా చెప్పుకుంటూ అప్పుడు అమ్మవారు ఒక మాట అంది, నన్ను విడిచిపెట్టి ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళలేదు అని చెప్తే ఈ కంప్లైంట్ ఇస్తున్నప్పుడు వెనక అమ్మవారి చెంగు పట్టుకొని అమాయకంగా తల్లివైపే చూస్తున్నట్ట, ఏమీ తెలియని వాళ్ళలాగా. అంటే నా మీద కేసులు బనాయిస్తున్నారు, నాకేమీ తెలియదని చెప్పడం పరమాత్మ. కాంతలు తల్లితో తను వికారమిల్లల్ల గణింప భీతుడై శాంతుని సొంపునన్ పరమసాధుని భంగి, ఏమీ తెలియని అమాయకుల్లాగా నోట్లో వేలు పెడితే కూడా కొరకలేలాగా అలా మోహింపజేసేవాట, తల్లిని మోహింపజేసేవాట. ఇక్కడే మనకి కృష్ణకర్ణామృతం అనే ఒక అద్భుతమైనటువంటి కావ్యం ఉంది, స్తోత్రం ఒక విడిగా. దానిలో ఒక అందమైన మాట రాశారు. ఒకానొక సందర్భంలో కృష్ణుడు ఒక ఇంట్లోకి దొంగతనానికి వెళ్ళాట. ఆ ఇంటి యజమానురాలు ఏం చేసిందంటే, పిల్లవాడు ఎక్కడ పెట్టినా వస్తువులు ఉంచుతున్నాడు, తీసేస్తున్నాడని చీకటి గదులని పూర్వకాలంలో ఉండేవి, గోడౌన్లాగా పిల్లలకు అందకుండా చీకటి గదుల్లో గాబుల్లో దాచిపెట్టేవాళ్ళు. పాలు పెరుగు వెన్న చీకటి గదిలో దాచిపెట్టిందట. కృష్ణుడు వెళ్ళాడు, కళ్ళు పడుచుకున్నా కూడా కనపడనేటువంటి దాంట్లో మళ్ళీ ఇంటికి వచ్చి అమ్మవారి దగ్గర బాగా బతిమిలాడి మంచిగా రత్నభూషణాలు వేసుకున్నట్ట, కెంపులు పగడాలు రవ్వలు అన్నీ. అంటే ఈ వెలుగుల్లో చూద్దామని, ఈ వెలుగుల్లో ఆ చీకటిలో ఎక్కడుంటే అక్కడ ఉండి ఒక కుండలో చేయి పెట్టాట వెన్న తిందామని. ఆ ఇంటి యజమానురాలు ఎప్పుడు వస్తాడని కర్ర పట్టుకొని కూర్చుంది, పిల్లవాడు చేయి పట్టేసుకుంది. పట్టుకొని అడుగుతోంది, కస్తంబాల, ఎవరివిరా నాయన, నువ్వెవరివి అని అడిగింది. అంటే దొంగతనం జరిగితే మన పేరు చెప్పకూడదని కృష్ణుడు చెప్పాడు. కస్తంబాల అంటే బలానుజహ, బలరాముడు తమ్ముడిని పో అన్నాడు. అంటే పేరు పెట్టి ఎఫ్ఐఆర్లో తన పేరు రాకుండా జాగ్రత్త పడ్డాడు. కస్తంబాల ఎవరివిరా నువ్వు అంటే బలానుజ, బలరాముడు తమ్ముడిని అన్నాడు. మన్మయ కిమిహతే, ఇక్కడికి ఎందుకు వచ్చావురా నాయన అంటే మందిరాశంకయ, ఏముందమ్మా మా ఇంటి ద్వారం మీ ఇంటి ద్వారం రంగులు గింగులు అన్నీ అట్లాగే ఉన్నాయి, మా ఇల్లు అనుకొని వచ్చాను లోపలికి, ఎందుకు కోపడతావు అన్నాడు. తన్ నవనీత పాత్ర విహరే హస్తం కిమర్థం, సరే బాగుంది, మా ఇంట్లో లోపలికి వచ్చి ఈ వెన్న ఉన్న కడవలో చెయ్యి ఎందుకు పెట్టావు పొమ్మన్నాడు. అమ్మా కోపడకు, నేను చెప్పేది కొంచెం విను, అంత ఆవేశం అవసరం లేదు, నేను కారణం లేకుండా నీ ఇంట్లోకి రాలేదు. మాతః, తల్లి, అమ్మా, కంచనవత్సకం మృగయుతం ఆగావిషాం క్షణ, మా ఇంట్లో ఒక తెల్ల లేగదూడ తప్పిపోయింది. మా అమ్మ నన్ను పిలిచి, నాయనా మన లేగదూడ తప్పిపోయిందిరా, ఎక్కడ దొరుకుతుందో వెతికి చూడరా అంటే అక్కడ ఇక్కడ వెతుక్కుంటూ వచ్చానమ్మా, ఇందులో ఏదో తెల్లగా కనబడింది, మా దూడ ఇక్కడ ఉందేమో అని వచ్చాను, దీనికి ఎందుకమ్మా ఇంత బాధపడతావు అంటే ఆ ఇల్లాలు ఏమీ అనలేక పెద్దగా పక్కన నవ్వితే బాగైందని పరిగెత్తాడు. ఇది కృష్ణకర్ణామృతంలో ఇటువంటి శ్లోకాలు చాలా బాగా ఉన్నాయి. అంటే కృష్ణ పరమాత్మ యొక్క లీలలు అద్భుతంగా ఉంటాయి. అంటే కోపం తెప్పించేటువంటి పరిస్థితి రాదనమాట. లీలామానుష అవతారం, పరమాత్మ లీలామానుష అవతారం. ఇట్లా జరుగుతోంది. ఇట్లా జరుగుతూ ఉంటే ఒక రోజున అన్నగారికి తమ్ముడి మీద కొంచెం కసి మొదలైంది. చిన్నపిల్లల్లో సాధారణంగా కాంపిటీషన్ ఉంటుంది. అందరూ కృష్ణ 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 అంటూ గారాబం చేస్తుంటే పాపం మనవాడు మొద్దబ్బాయి, కొంచెం భారీ శరీరం, నిదానంగా ఉంటాడు బలరాముడు, కొంచెము మందగించిన తత్వం కనుక ఏమీ మాట్లాడకుండా ఉంటాడు కనుక అందరూ కృష్ణుడిని ముద్దు చేస్తుంటే కొంచెం లోపల్లో అసూయిష్ట మొదలైంది. పిల్లవాడిని ఎట్లా అయినా సరే దండింపజేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని కృష్ణ పరమాత్మ గమనించాడు. ఈరోజు అన్నగారికి కొంచెం అవకాశం ఇద్దామని నిర్ణయించుకున్నాడు. అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి తీసేయడం అనేది పరమాత్మ యొక్క విలాసం. ఆడుకుంటూ మట్టి తిన్నట్టుగా నటించేటప్పుడు ఏకదా క్రీడమానాస్తే రామాద్య గోపదారకా కృష్ణో మృదం భక్షయితివాన్ మాత్రే నివేదయతు. వెంటనే పిల్లవాడు మట్టి తిన్న చేతికి మట్టి ఉంది, నోటికి మట్టి ఉంది, ఈ రెండు చాలనుకొని చుట్టుపక్కల బచ్చాగాళ్ళందరినీ సాక్ష్యం పెట్టుకొని అరే రాండ్రా మా అమ్మ దగ్గరికి పోదామని బలరాముడు ఏదో పెద్ద ఆ రోజు విజయస్తంభం నాటాలన్నట్టుగా పిల్లవాడు చేయి పట్టుకొని తల్లి దగ్గరికి తీసుకెళ్ళాడు. అమ్మా, పిల్లవాడు కృష్ణుడు మన్ను తిన్నాడు అని అమ్మవారికి కోపం వచ్చింది. ఏరా నాయనా, మన్నేటికి భక్షించదవు, మన నియమములేల నీవు మన్నింపవు, నీ అన్న సఖులను చెప్పేదరన్నా మన్నేలా మరీ పదార్థములు లేవే. అరే బంగారం లాంటి వెన్న పాలు పెరుగు ఇన్ని ఉన్నాయిరా, మధుర పదార్థాలు లడ్డూలు కూడా ఇంట్లో ఉన్నాయి, నువ్వు మన్ను తినవేంట్రా అంటే అప్పుడు కృష్ణ పరమాత్మ అమాయకంగా అన్నాడు, అమ్మా మన్ను తినంగానే శిశువునే
శిశువునో ఆకొంటినో వెర్రినో నమ్మంజూడకు వీరి మాటలు మదిన్ నన్నీవు కొట్టంగా ఈ మార్గంబు ఘటించి చెప్పెదరు కాదేనిన్ మది ఆహ్వగహరంబు ఆఘ్రాణమ్ము చేసి నా వచనములు తప్పైన దండింపవే. ఒక కార్యాన్ని అడ్డం పెట్టుకొని అనేకంగా మల్టీపర్పస్గా ఉంటాయి కృష్ణ పరమాత్మ లీలలు. వెంటనే అమ్మా వీళ్ళు నా మీద పితూరులు చెప్పి నువ్వు నన్ను దండిస్తే చూసి ఆనందించాలని వీళ్ళు మోహంలో ఉన్నారమ్మా, కనుక వీళ్ళ మాటను నమ్మద్దు అని. ఒకవేళ నా నోరు తెరుస్తాను చూడు, ఒకవేళ నిజంగా నేను మన్ను తిన్నట్టే నీకు అనిపిస్తే నా వచనములు తప్పైన దండింపవే, నన్ను శిక్షించు తల్లి అని క్రీడామనుజ బాలకొండైన ఈశ్వరుడు తన నోరు తెరిచి ముఖంబు చూపిన ఆ లతాంగి కనుగనెన్ బాలుని ముఖంబున జలద పర్వత వన భూగోళ శిఖి తరుణి శశి దిక్పాలాది కరంబైన బ్రహ్మాండమున్ అంతా సమస్తమైనటువంటి బ్రహ్మాండాన్ని రెండవసారి ఆ పరమాత్మ తన యొక్క హాస్యగహ్వరంలో నోటిలో అమ్మవారికి చూపించారు. అమ్మవారు చూసింది, ఆశ్చర్యపోయింది, రెండు చేతులు బంధించింది. కలయో వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నేరకయున్నదాననో యశోదాదేవిన్ కానో పరస్థలంబో బాలకుడెంత ఈతని ముఖమైన అజాండంబు ప్రజ్వలమయ్యుండటకేమి హేతువో మహాశ్చర్యంబు చింతింపగన్. ఈ నోటిలో ఉండేటువంటి స్వర్గము విశ్వము గోళాలు అనేకమైనటువంటి ప్రదేశాలు అన్నీ చూసిందట. అమ్మవారు ఏం చూసిందంటే చెప్తారు, సమస్తమైన బ్రహ్మాండము, జ్యోతిశ్చక్రము, ఖగోళ చక్రము అంతా మొత్తం విశ్వం అంతా సమస్త బ్రహ్మాండాలు చూసిందట. ఆ తర్వాత నందగోకులం మధురానగరం చూసిందిట, యమునా నది చూసిందిట, ఆ తర్వాత నందగోకులం చూసిందిట, ఆ నందగోకులంలో బృందావన పరిసర ప్రాంతాలు చూసిందిట, చివరికి వాళ్ళ వీధి చూసిందిట, యశోదాదేవి గృహం చూసిందిట. యశోదాదేవి గృహంలో బలరాముడు తర్వాత గోపబాలుని చూసిందిట, తన చెయ్యి పట్టుకొని అదిలిస్తున్నటువంటి కృష్ణ పరమాత్మని చూసిందిట, ఆ పరమాత్మని మందలిస్తున్న యశోదాదేవిని కూడా యశోదాదేవి చూసిందిట. సమస్తమైనటువంటి బ్రహ్మాండాన్ని కూడా చూసింది, ఆశ్చర్యపోయింది. ఈ మాట చెప్తుంటే పరీక్షిత్ మహారాజు, స్వామి గురువుగారు ఒక్క నిమిషం ఆగండి, ఈ యశోదాదేవి ఏం పూజ చేసింది, ఏమిటి ఈమె పుణ్యం, ఇంత పుణ్యం, ఏ మహాత్మ్య విలో ఉంది, అదృష్టం కదా అంటే, నాయన చక్కగా గమనించావు, నీ యొక్క గ్రహణ శక్తి చాలా గొప్పది. వీరు పూర్వజన్మ వృత్తాంతం చెప్తాను వినవలసింది. అష్టవసువుల్లో ఒకడైనటువంటి ద్రోణుడు పూర్వజన్మలో భార్య అయినటువంటి ధరాదేవితో చాలా తీక్ష్ణమైనటువంటి తపస్సు చేశాడు. చాలా తీవ్రమైన తపస్సు చేస్తే ఆ తపస్సుకు మెచ్చినటువంటి పరమాత్మ ఈ ఇంట్లో జన్మిస్తానని చెప్పి అప్పుడు ఇక్కడ కుమారుడిగా జన్మించాడు. ధరాదేవే యశోదాదేవిగా పుట్టింది, ఆ ద్రోణుడే నందమహారాజుగా పుట్టారు. నాయన బ్రహ్మదేవుడి మాటలు సత్యం చేయడానికి అమ్మవారు అదే పరమాత్మ ఈమె దగ్గర పెరుగుతున్నాడు. ఇక్కడే ఇంకొక అందమైన మాట ఉంది. ఇంత బాగా మురిపించి ఇంత చేసి చివరికి మధురా నగరానికి వెళ్ళిన పరమాత్మ మళ్ళీ నందగోకులానికి రాలేదు. ముద్దు ముచ్చట పెళ్ళిళ్ళు అన్నీ కూడా బారసాలలో అన్నీ కూడా ఆ దేవకీదేవికి అనుగ్రహించారు. చివరి సమయంలో యశోదాదేవి అడిగిందట, నా కర్మేమిట్రా, అసలు పసిపిల్లవాడిగా ఉన్నప్పుడు చేసిన సేవంతా నేను చేశాను, అంతా అయిపోయి స్కూల్లో వేసే టైంలో దేవకీదేవి దగ్గరికి వెళ్ళావు, నా అదృష్టం ఏమిటి, నీ వివాహం కూడా చూడలేదంటే, ఏమీ పర్వాలేదమ్మా, పై జన్మలో కలియుగంలో వెంకటేశ్వరుడుగా పుడతాను, రోజు నీ చేత కళ్యాణం చేయించుకుంటాను, మమ్మల్ని నిత్య కళ్యాణోత్సవం చేయించుకుంటాన్నారు. అందుకనే వెంకటేశ్వర స్వామి ఆ వకుడాదేవి యశోదాదేవి వకుడాదేవిగా పుట్టింది. వకుడాదేవి చేతనే రోజు ఆ భోజనశాల దగ్గర కూడా అమ్మవారు కాపలా ఉండి ఎంత వండాలి, ఎంత చెయ్యాలి. నెయ్యి కల్తీ అనేది అమ్మవారి చేతిలో లేదు, అది బయట వండే పదార్థం, లోపల పదార్థం కాదు. మిగతా పదార్థాలన్నీ కూడా అమ్మవారే దగ్గరుండి రాత్రిపూట ఏకాంత సేవకి ఆవు పాలు ఇచ్చే కార్యక్రమం కూడా చేసిన తర్వాత అమ్మవారు నిద్రపోతుందని ప్రమాణం. ఈ విధంగా పరమాత్మ ఈ రకమైన లీల చేశారు. మృద్భక్షణము అంటారు దీన్ని. పరమాత్మ మృద్భక్షణం చేస్తున్నారు. ఇంకా కొంచెంసేపు చెప్పచ్చా అండి అన్న? ఈరోజు ఏమైనా యాక్టివిటీ ఉందా? ఈరోజు చాలా కథ చేసేసేయాలి. చెప్పచ్చా? మీరు ఒకవేళ కావాలంటే కెమెరా ఆఫ్ చేయండి. అదే అతను ఏదన్నా పని మీద వెళ్ళాలంటే పరమాత్మ చేస్తున్నటువంటి ఇంకొక లీల, మన ఈ మాసానికి సంబంధించినటువంటి లీల దామోదర లీల. దామోదర మాసం అంటాం కదా ఈ కార్తీక మాసాన్ని, దామోదర లీలలకు సంబంధించిన విషయం. మీరు కూర్చుంటారంటే రాత్రి 10-11 గంటల వరకన్నా చెప్తా, ఎందుకంటే రేపు చివరిది. కానీ మీరు కూర్చోలేదని నాకు అర్థమైంది. వీలైనంత వరకు అరగంటలో పూర్తి చేస్తా.
పిల్లవాడు ఒక సందర్భంలో ఇంట్లో అమ్మవారు అందరికీ కూడా పనులు అప్పచెప్పిందిట. ఇంట్లో పరిచారకులందరూ, ఇంట్లో పని వాళ్ళందరికీ పనులు చెప్పి, ఈరోజు విశ్రాంతి తీసుకునే వాళ్ళు విశ్రాంతి తీసుకోండి, మిగతా వాళ్ళు మిగతా చేయండి అని. యశోదాదేవికి ఒక అలవాటు ఉండేదట. ఏమిటంటే అలవాటు, కృష్ణ పరమాత్మ వరకు విడిగా ఆవుల్ని పెంచేదిట. గిర్ ఆవులు అంటారు, గుజరాత్లో ఉండే గిర్ ఆవులు. ఆ ఆవు చాలా బలమైనటువంటి పాలనిస్తుందట. ఆ ఆవుకు సంబంధించిన ఉత్పత్తులు కనుక ఎవరైతే ఆహారంగా అంటే పాలు, పెరుగు, వెన్న, నెయ్యి తీసుకుంటారో మంచి బలిష్టంగా తయారవుతారట, తేజస్సు వస్తుందట. పిల్లవాడు కొంచెం రంగు తగ్గుకున్నాడు, ఈ పాలిస్తే అన్నా కొంచెం రంగు పెరుగుతాడు అని సొంతగా ఆవుల్ని పెంచుకుంటూ ఎవ్వరికీ ఆ పాలతో తాను కూడా ఆవు పాలు తాగేది కాదట, బలరాముడికి కూడా పెట్టేది కాదట. అట్లాంటి ఆవు పాలన్నీ తోడు పెట్టి ఆ మీగడ చాలా రోజుల నుంచి దాచింది. ఆ రోజు ఆ పిల్లవాడికి సంబంధించిన వెన్న అయిపోయింది, మళ్ళీ తయారు చేసుకుందామని ఆ రోజు కొంచెం తీరిక దొరికిందని పిల్లవాడికి పాలిచ్చి పడుకోబెట్టి పక్కనే పడుకోబెట్టుకొని పాలు చిలకడం మొదలుపెట్టింది. పెరుగు, వెన్న తయారు చేయడం. ఇప్పట్లాగా మన ఇళ్లలో మిక్సీలో తిప్పడం కానీ చిన్న చిన్న కవ్వాలు కాకుండా పెద్ద కవ్వాలు ఉండేవి, తాళ్ళు పెట్టి తిప్పేటువంటివి. అటువంటి దాంతో కడుపారం చనుపాలు ద్రావని సుతున్ కంజాక్షి పీఠంబుపై నిడి పొంగారడి. ఈ లోపల పిల్లవాడిని పాలు తాగించి ఒళ్ళో కూర్చోబెట్టుకుందిట. అవతలేమో పాలు పొయ్యి మీద పెట్టొచ్చింది, ఇక్కడేమో పాటలు పాడుతూ ఉపనిషత్తులు పాటలు కృష్ణలీలలన్నీ గానం చేస్తూ అమ్మవారు పాలు చిలుకుతోందిట, పెరుగు చిలుకుతోంది. చిలుకుతుంటే ఇంతట్లో ఆ పొయ్యి మీద పెట్టినటువంటి పాలు, పిల్లవాడు పాలు తాగుతున్నాడు, పాలు కవ్వం ఆడుతోంది, అవతల పొయ్యి మీద పాలు పొంగిపోతున్నాయి. పిల్లవాడిని అమాంతం అక్కడ దించేసి అయ్యయ్యో పాలు పొంగిపోతున్నాయని హఠాత్తుగా అమ్మవారు లేచి వెళ్ళింది. ఈ పాలు సగం తాగి ఓడుకున్నటువంటి పిల్లవాడికి రోషం మొదలైంది. పిల్లవాడు ఇంతటి వాడే కానీ విపరీతమైన రోషం వచ్చింది. నాకంటే పొంగిపోతున్న పాలు ముఖ్యమా నీకు అనుకొని వెంటనే ఏం చేశాడు, విగచకమలనైన వేరొక ఇంటిలో ఇట్లా పిల్లవాడు వెంటనే ఏం చేశాట, కోపం వచ్చిందిట. పొంగారడి పాలు దించుటకై ఏకంగా తద్బాలుండు ఎక్కుడు కోపంబుతో వాడిరాత దధిమత్ కుంభంబు వేగొట్టి. పూర్వకాలంలో ఇళ్లల్లో తలుపులు గాలికి ఎగిరిపోకుండా చిన్న చిన్న రాళ్ళు అడ్డం పెట్టుకునేవాళ్ళు. స్టాపర్స్ ఇప్పుడు పెడుతున్నాం కానీ పూర్వకాలంలో తలుపు దగ్గర రాళ్ళు పెట్టేవాళ్ళు. వెంటనే ఏం చేశాట, ఆ తల్లి వెళ్ళిపోయేటప్పటికీ అక్కడి నుంచి పాక్కుంటూ వెళ్ళి ఆ రాయి తీసుకొని ఆ వెన్న దబదబా తినేసి ఆ కొండని పగలగొట్టేశాట. ఆ మొత్తం పెరుగంతా కింద పడిపోయింది, ఇంకా కొంచెం మిగిలిపోయినటువంటి వెన్న కూడా నేలపాలైపోయింది. అట్లా ఉండగా చివరికి ఇంకా కోపం చల్లారలేదట. అక్కడి నుంచి ఇంతట్లో అమ్మవారు యశోదాదేవి పాలు దించేసి వచ్చింది. వచ్చి చూసేటప్పటికీ పిల్లవాడు చేసిన పని చూసింది, నవ్వుకుంది. ఎందుకంటే పిల్లవాడి కోపం వచ్చినట్టుంది, నిజమే కదా, వాడు పాపం పిల్లవాడు పాలు తాగుతుంటే మనం తప్పించుకొని వచ్చేసాం, పాపం ఎంత చక్కగా పగలగొట్టాడు, ఇంత పెద్ద కుండని అంత చిన్న పిల్లవాడు పగలగొట్టాడని కొంచెం ముద్దుగా అనుకుందిట. అబ్బో మా పిల్లవాడు ప్రయోజకుడు అయ్యాడు, కొంచెం పెద్ద పెద్ద పనులు కూడా చేయగలుగుతున్నాడనే సాహసం వచ్చింది. కానీ అంతట్లో ఊరుకోలేదుట. అట్లా చేసి వెంటనే ఏం చేశాడు, పక్కింట్లోకి వెళ్ళాడు. ఈ పని కాకుండా పక్క ఇంట్లోకి వెళ్ళి హాయిగా అక్కడ ఒక ఉట్టి కట్టి ఉందిట పక్కింట్లో, కిటికీలో నుంచి చూశాడు. వెళ్ళిపోయి ఆ ఉట్టి మీద ఉండేటువంటి ఆ పెరుగో వెన్ననో అందుకోవడానికి రోలును జరిపాట. దాని మీదకి వెళ్ళి ఉట్టిలో ఉండేటువంటి వెన్నని తాను తిని అక్కడే ఉండే కోతిపిల్లని పిలిచి కిటికీలో నుంచి పిలిచి దానికి పెడుతున్నట్ట. చూస్తున్నాడు, ఎవరైనా చూస్తున్నారా అని చూస్తున్నాడు. అమ్మవారు పిల్లవాడి కోసం చూసింది, కడవ పగిలింది, అంతా తుడిచేసింది, ఎత్తేసింది, శుద్ధి చేసి ఎవరు జారిపడకుండా ఏర్పాటు చేసి మళ్ళీ వచ్చి చూసింది. కిటికీలో నుంచి పిల్లవాడు కనబడుతున్నాడు, పక్కింట్లో దొంగతనం చేసి కనబడుతున్నాడు. వెంటనే మామూలుగా ఇళ్లల్లో కూర్చున్నప్పుడు పక్షులు ఏవైనా లోపలికి వస్తే, నెమళ్ళు కానీ కాకులు కానీ పిట్టలు కానీ లోపలికి వస్తే అదిలించడానికి ఒక బెత్తం పెట్టుకుంటారు తలుపు దగ్గర. కోతులు ఇళ్లలోకి వచ్చినా ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోకుండా తలుపు చాటుగా ఒక సన్న బెత్తం పెట్టుకుంటారు. ఈ బెత్తం పట్టుకుంది అమ్మవారు. ఎందుకంటే చేసింది వెధవ పని. అందుట్లో ఇంతకుముందు ఇంతమంది ఇన్ని కంప్లైంట్లు ఇచ్చినా అన్నీ అవతల పెట్టేసింది. ఈరోజు స్వయంగా తాను చూసింది కళ్ళారా. తనకే సాక్ష్యంలో దొరికాడు పిల్లవాడు దొంగతనం చేస్తూ. ఇక పిల్లవాడిని దారిలో పెట్టాలి, మనం క్రమశిక్షణ పెట్టకపోతే మన పేరు పోతోంది, కుటుంబం పరువు పోతోందని ఈ పిల్లవాడికి ఈరోజు క్రమశిక్షణలో ఉంచాలని ఆ కర్ర పట్టుకొని కొంగు బిగించి నడుములు బిగించి కొప్పు సవరించుకొని అమ్మవారు బయలుదేరుతోంది. బాగా శరీరం అంతా భారంగా ఉంది. దస్సి కృషి అన్నాడు పోతన. బాగా అలసిపోయింది,
పిల్లవాడిని పట్టుకుందామని ప్రయత్నం చేస్తోంది. అటు తిరుగుతున్నాడు, ఈ ఇంట్లోంచి ఆ ఇంట్లోకి, ఆ ఇంట్లోంచి ఇంట్లోంచి. పిల్లవాడు చిన్నపిల్లవాడు కదా, పరిగెత్తుతున్నాడు, చిట్టలుగా పరిగెత్తున్నట్టు. బెదిరించడానికి ప్రయత్నం చేస్తోంది. ఆ వెళుతూ వెళుతూ ఏం చేస్తున్నట్ట, కళ్ళు నలుపుకుంటున్నట్ట, మధ్యలో ఆగిపోయి. ఆ కళ్ళు ఎట్లాంటివి, కుంతీ స్తవంలో మనం విన్నాం. కాటుకు పెట్టినటువంటి కన్ను పెద్ద పెద్దగా నడుపుకొని అమ్మవారు ఏం చేయకపోయినా ఏర్పు నటిస్తున్నట్ట. అమ్మో నీకు నేను దొరికితే ఇంకా బతకను అయిపోయిందన్నట్టుగా. చివరికి కొంత దూరం వెళ్ళిన తర్వాత అమ్మవారికి చెమట వచ్చి చెమట తుడుచుకొని రొప్పుతోందట. అయ్యయ్యో అమ్మని ఇంత బాధ పెట్టానా, అయ్యో చాలా అలసిపోయింది నా కోసం అని చెప్పి కదలకుండా దొరికాట అమ్మవారికి. ఇక దొరికావురా అని తన ప్రయోజకత్వం ఉన్నట్టుగా భావన చేస్తూ అమ్మవారు ఏం చేసింది, వెంటనే పిల్లవాడిని పలకరించింది. మీరెవ్వరు, కృష్ణులు కారే? మీరా? ఎవరినైనా నువ్వు మా కృష్ణుడివి కావా? ఎన్నడును వెన్న కానరట కదా, చోరత్వం బించుకొన్నేరట. అసలు మీకు దొంగతనమే తెలియదట, వెన్న ఎట్లా ఉంటుందో తెలియదట. ధరిత్రి ఇట్టి నియతులు గలరే, ఇంత బుద్ధిమంతులు భూమండలంలో వెతికినా దొరకరు కదా. మీరెవ్వరు శ్రీకృష్ణులు కారా? పట్టిన పట్టువడవని నిన్ను, ఈరోజు నిన్ను ఎట్లా అయినా సరే నేను దండిస్తానని చేతిలో బెత్తం చూపిస్తోందిట. పెద్ద పెట్టున ఏడవడం మొదలుపెట్టాడు. పిల్లవాడు ఎప్పుడైతే పెద్దగా కెవ్వుమని ఏడ్చాడో, అయ్యయ్యో పిల్లవాడు దడుచుకున్నాడు అనుకొని నేను ఎంత అపరాధం చేశానని కర్ర కింద బారేసింది. ఆ కర్ర కింద బారేయడానికే పరమాత్మ నటించారు అంతే. అప్పుడు అమ్మవారు ఏం చేసింది, నిన్ను క్రమశిక్షణలో పెట్టవలసిన బాధ్యత నాదని ఇంట్లో ఉండేటువంటి రోలు అట్లా జరిపి ఆ పిల్లవాడిని రోడ్డుకు కట్టేసి సాయంత్రం వరకు పిల్లవాడికి పనిష్మెంట్ ఇద్దామను క్రమశిక్షణలో ఇది ఒక భాగం అనుకొని పిల్లవాడిని కదలకుండా ఇక్కడ ఉండి చంపేస్తాను కదిలితే అని వెళ్ళి అక్కడ ఉండేటువంటి పురి కోసం తీసుకొచ్చి ఎంతున్నాడు పిల్లవాడు ఇంతే కదా అని మొదలు పెడితే అందులో 2 అంగుళాలు తగ్గినాయట. మళ్ళీ ఇంకొక పురుష కోసం తీసుకొచ్చింది. ఇంట్లో ఉండే తాళ్ళన్నీ తీసుకొచ్చింది. ఈ లోపల పనివాళ్ళు వస్తే వాళ్ళని పిలిచింది. ఇరుగు పొరిగిళ్లల్లో ఉండేటువంటి తాడంతా తెప్పించింది. వాళ్ళు కట్టలు తాడిస్తే ఆ తాడుకు తాడు ముడివేసి ఎన్ని వేసినా 2 అంగుళాలు మాత్రమే తగ్గుతున్నాయట. అమ్మవారు ఇంకా ఏం చెయ్యాలని ఆశ్చర్యపోయి ఎట్లా పిల్లవాడిని ఎట్లా బంధించాలి, కృష్ణ ఇంకా నా వల్ల కాదయ్యా నిన్ను బంధించడం, కదలకుండా ఉండమన్నారు. అప్పుడు అమ్మవారిలో ఉండేటువంటి అహంకార మమకారాలు అనేటువంటి 2 అంగుళాల మేర అమ్మవారు తెలుసుకున్నట్టుగా భావన చేస్తూ అమ్మవారు మళ్ళీ ఇంకొక తాడు కోసం వెళ్ళినప్పుడు ఆ మొదటి ఉన్నటువంటి తాడునే బంధించుకొని ఏమీ తెలియని వాళ్ళలాగా ఉన్నట్టు. అప్పుడు అమ్మవారు తానే బంధించినట్టుగా ఆశ్చర్యపోయిందిట. ఇట్లా ఉంటూ ఉండగా రోటికి కట్టేసి తన పనులలో తానుందిట. ఉంటే అప్పుడే పరమాత్మ అనుకున్నాడు, అసలు ఇదంతా కల్పించింది ఒక 2 జీవుల్ని ఉద్ధరించడానికి. కుబేరుడు యొక్క కుమారులు 2 ఉన్నారు, నలకూబరుడు మణిగ్రీవుడు అని 2. వీరు నారద మహర్షి యొక్క శాపం వల్ల మదించి పొరపాటు చేయడం వల్ల శాపం వల్ల ఈ నందమహారాజు యొక్క పెరట్లో మద్ది చెట్లుగా, అర్జున వృక్షం అంటారు, ఆ మద్ది చెట్లుగా 2 పుట్టారు. వాళ్ళు శాపం వల్ల పుట్టారు. దీర్ఘకాలం ఎప్పుడో ఏదో యుగం నుంచి ఉన్నారటండి వాళ్ళు. కేవలం ద్వాపర యుగం కాదు, అంతకు ముందు యుగం నుంచే ఉన్నారు. పరీక్షణ్ మహారాజు అడుగుతున్నారు సుఖయోగేంద్రుల వారిని, ఈ నలక్రూబరులు మణిగ్రీవుడు యక్షులు అంటున్నావు కదా, వీళ్ళ శాపం రావడానికి కారణం ఏంటంటే దానికి చెప్తున్నారు. ఒకానొక సందర్భంలో నారద యోగేంద్రుల వారు సంచారం చేస్తూ ఆ కుబేరుడు పట్టణం దగ్గర ద్వారా వెళుతున్నారట. హిమాలయ పర్వత పద ప్రాంతంలో వెళుతుంటే కుబేరుడు యొక్క కుమారుడైనటువంటి నలకూబరుడు మణిగ్రీవుడు అనేటువంటి 2 ఆ శివభక్తులు, వాళ్ళు మహాశివభక్తులట. వాళ్ళు ఏం చేశారట, కైలాస ప్రదేశ ప్రాంతంలో తిరుగుతూ అక్కడ వనాల్లో సంచరిస్తూ అక్కడ గంగా నదీ తీరంలో ఒక మడుగు ఉందిట, కాసారం లాంటిది. బాగా తాగి అందులో దిగంబరంగా స్నానం చేస్తున్నారు కొంతమంది స్త్రీలతో సహా. ధనమెచ్చిన మదమెచ్చునన్నారు కదా, మదమెచ్చిన సర్వగుణంబులు వాయు. ఈ రకంగా వాళ్ళు నారద మహర్షి వచ్చింది కూడా గమనించకుండా మదించి ఆ రకంగా హాస్య సంభాషణ చేస్తున్నారట. ఆ స్త్రీలు మాత్రం పరిగెత్తుకుంటూ వెళ్ళి బట్టలు మార్చుకొని చెట్ల చాటుకు వెళ్ళిపోయారట. వీళ్ళిద్దరిని చూసి శరీరం మీద మదము బాగా పెరిగింది కనుక మదించి మీరు మద్ది చెట్లుగా మారిపోతారు, మదించిన కారణంగా మద్ది చెట్లుగా మారిపోతారంటే వాళ్ళు వచ్చి పాదాక్రాంతులైతే అప్పుడు వెంటనే పరమాత్మ నారద యోగేంద్రుల వారు చెప్పారట, ద్వాపర యుగంలో మహావిష్ణువు కృష్ణుడుగా అవతరిస్తారు, ఆ అవతరించి అతను మిమ్మల్ని ఉద్ధరిస్తారంటే వాళ్ళిద్దరూ అక్కడ ఉన్నారు. ఒకసారి కృష్ణ పరమాత్మ రోలు కట్టవేయబడి వెనక్కి చూసి దొడ్లో ఉన్నటువంటి చెట్ల
పరిస్థితి చూసి వీళ్ళని ఉద్ధరించాలని ఆ రోలును లాక్కుంటూ వెళ్ళి ఆ 2 చెట్ల మధ్యలో నుంచి ఒరుసుకుపోయినట్టుగా వెళ్ళి ఆ చెట్లను నేల మీద పడేస్తే వాళ్ళిద్దరూ కూడా యథార్థమైనటువంటి రూపాలతో పెద్ద శబ్దంతో చెట్ల నుంచి బయటకు వచ్చి వాళ్ళు శాప విముక్తులకు అయ్యారు. వాళ్ళు పరమాత్మని స్తోత్రం చేశారు. మేము చేసిన పాపం కారణంగా మేము ఈ రకంగా శిక్షను అనుభవిస్తున్నామని. ఆ తర్వాత నందమహారాజు వచ్చి ఇంత పెద్ద చెట్లు ఎట్లా పడిపోయినాయి అంటే పిల్లలు మళ్ళీ సాక్ష్యం చెప్పారు. మీ అబ్బాయి కృష్ణుడు రోలు జరుపుకుంటూ వచ్చి ఆపండయ్యా అంత రోలేమిటి పిల్లవాడేమిటి అంటే పిల్లవాడి నడువుకి కట్టి ఉందిట రోలు. ఆ రోలు చూసి అప్పుడు బాధపడ్డాడు. యశోదాదేవిని మళ్ళీ హెచ్చరించినట్టుగా ఉంది. పిల్లవాడు అల్లరి చేయకపోతే మనం చేస్తామా, ఇటువంటి శిక్షలు వేయొద్దని. పరమాత్మ కూడా ఆశ్చర్యపోయాడట. ఒక వ్యాఖ్యాత ఉత్తర భారతదేశంలో భాగవతానికి వ్యాఖ్యానం రాస్తూ ఒక మాట అన్నాడు, యశోదాదేవికి ఎంత దయలేదు, సమస్త బ్రహ్మాండాలు ఏ కృష్ణ పరమాత్మ ఉదరంలో ఉన్నాయో ఆ ఉదరానికి తాడు కట్టడానికి ప్రయత్నం చేస్తుందా, అందుకనే పరమాత్మ చాలాసేపు కట్టించుకోలేదు, కానీ పరమాత్మ తర్వాత తానే కోమలంగా కట్టుకున్నారు అని భావం. ఇదంతా కూడా భక్తికి సంబంధించిన భావాలు అన్నమాట. ఇట్లా జరిగింది. ఎప్పుడైతే చెట్లు పడిపోయినాయో నందమహారాజు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ఏమన్నాడంటే, నందగోకులంలో ఉండేటువంటి కుల పెద్దలందరినీ పిలిచాడు. ఉపనందుడు అనేటువంటి ఒక కుల పెద్ద ఉన్నాడు. పూర్వకాలంలో కుల పెద్దలు ఏం చెప్తే అది చేయడం అనేది ఉండేది. ఇప్పుడు ఎవరు చెప్పినా చేయకపోవడం అనేది ఇప్పటి స్టైల్. ఉపనందుడిని పిలిచి వృద్ధ గోపుట్ట అతను అందరినీ పిలిచి సమావేశం ఏర్పాటు చేసి, ఈ నందగోకులంలో ఉండడం వల్ల మనము చాలా అరిష్టాలని చూస్తున్నాము. మనం ఇక్కడ ఉండడం వల్ల భూత ప్రేత పిశాచాలు రాక్షసులు ఎంతోమంది వచ్చి ఇబ్బంది పెడుతున్నారు. మన పశువులకు కూడా దాణా సరిగ్గా దొరకటం లేదు. ఏం చేయాలో చెప్పండి అంటే అప్పుడు ఉపనందుడు సలహా ఇచ్చాడు. ఇక్కడికి దగ్గరలో బృందావనం అనేటువంటిది ఉంది. అక్కడ దగ్గర గోవర్ధన పర్వతం ఉంది. మన పశువులకు కావాల్సినంత మేత దొరుకుతుంది, మనకు కావాల్సిన వంట చెరుకు దొరుకుతుంది, మనకి కందమూల ఫలాలు చక్కటి ఫలాలన్నీ ఉంటాయి, చక్కటి సువృష్టి కూడా కురుస్తుంది. అక్కడ బృందావనానికి మనం వెళదామన్నారు. ఈ మాట అందరికీ నచ్చిందిట. నందమహారాజు చాటింపు వేశాడు. తెల్లారేటప్పటికీ అందరూ కూడా నందగోకులాన్ని వదిలిపెట్టి బృందావనానికి మారాలి అని చాటింపు వేసేటప్పటికీ ఆ రాత్రి ఎవరూ నిద్రపోలేదుటండి. పూర్వకాలం ఇప్పట్లాగా మూవర్సు క్రాకర్సు లేవు. పూర్వకాలంలో ఎవడి సామాను తట్టాబుట్ట వాడు సర్దుకోవాల్సిందే. ఎవడికి ఆస్తులు పెద్దగా ఉండేవి కావు. ఉండేది ఏదన్నా ఇంత పశు సంపద, ఇంత ధాన్యంలో ధాన్యము ఉండేది. ఎప్పటికప్పుడు పూర్తి చేసుకోవడం, మళ్ళీ చేయడం. కృషి మీద ఎక్కువగా నమ్ముకునేటువంటి వాళ్ళు కనుక నందమహారాజు కుల పెద్దల్ని పిలిచి చెప్పాట, బ్రాహ్మణులలో ఉండేటువంటి సమస్తమైనటువంటి వస్తువులు బండ్లల్లో చేర్చండి. ఏ బ్రాహ్మణుడు కూడా వస్తువులు మొయ్యవలసిన అవసరం లేదు. వాళ్ళ వస్తువులన్నీ కూడా చక్కగా వేయండి. వాళ్ళ అగ్నులు కూడా వాళ్ళ చేతికి ఇవ్వండి. అంటే అగ్నిహోత్రంలోంచి అగ్ని తీసి కుండలో వేసి దాచిపెట్టి మళ్ళీ అదే అగ్నిని కొనసాగించాలి. నిత్యాగ్నిహోత్రంలోకి ఉండే నియమం ఇది కనుక అది కూడా వాళ్ళకి ఏర్పాటు చేయండి. పశువుల్ని నడపండి, గోవుల్ని పశువుల్ని అన్నింటినీ నడపండి. యువకులందరూ కూడా నడిచి రావాలి, బూరలు వాయించుకుంటూ శబ్దాలు వాయిస్తూ. ఎందుకంటే ఈ నందగోకులం నుంచి బృందావనానికి వెళ్ళాలంటే మధ్యలో అడవి, ఏదైనా జంతువులు ఉంటే పశువులకి ఇబ్బంది అవుతుంది. ఆడవాళ్ళందరికీ కూడా కాపలాయ వేయండి. యువకులైన వాళ్ళు ముందు వెళ్ళండి, వృద్ధులు మధ్యలో ఉండండి, మళ్ళీ యువకులు వెనక ఉండండి అని నందమహారాజు చెబితే అప్పుడు వీళ్ళందరూ బయలుదేరారట. రోహిణీదేవి యశోదాదేవికి చక్కటి అందమైనటువంటి రంగురంగుల గుడ్డలతో అలంకరించినటువంటి చక్కటి ముత్యాలతో పందిళ్ళు వేసి గొలుసులు వేసినటువంటి బండి తయారు చేశారట. అందులో బలరామకృష్ణుల్ని కూర్చోబెట్టారట. వీళ్ళందరూ కూడా సుఖంగా ప్రయాణం చేస్తున్నారు. వేణువులు ఊదుచున్ వివిధ రూపముల గంతులు వైచుచు కౌతుకంబునన్ ఇట్లా ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ మేళాలు వాయిస్తూ పశుపక్ష్యాదులతో అక్కడి నుంచి బృందావనానికి బయలుదేరారట. బృందావనం చేరిన తర్వాత బండ్లన్నీ కూడా విప్పమన్నారట. బండ్లని అర్ధచంద్రాకారంలో ఉంచమన్నారట. మనకి స్కౌట్లో హార్స్ ఫార్మేషన్ అంటారు, అంటే గుర్రపు డెక్క ఆకారంలో ఉంచమని స్కౌట్లో చెప్పేది. ఇది భాగవతంలో దొరుకుతుంది. అర్ధచంద్రాకారంగా బండ్లని అమర్చి నివాస స్థలాలు ఏర్పాటు చేసుకోండి. ఎవరికి ఎక్కడ ఇల్లు కావాలో అక్కడ వాళ్ళు ఇల్లు ఏర్పాటు చేసుకోండి అంటే వీళ్ళు బండ్లల్లో తెచ్చుకున్నటువంటివి ఆ బృందావన పరిసరాల్లో ఉండే కట్టే కంప కొట్టి అక్కడ తీసుకొచ్చి మధ్యాహ్న సమయాలకల్లా సామూహికంగా వంటలు చేయించారట. ఒక చోట యువకులందరూ కూడా ఇళ్ళు నిర్మాణం చేశారట. మధ్యాహ్న భోజన సమయం అయిన తర్వాత అందరూ కూడా
బృందావనంలో చక్కగా వసతులు ఏర్పాటు చేశారట. బృందావనానికి దగ్గరే గోవర్ధన పర్వతము, ఆ తర్వాత యమునా తీరము అన్నీ ఉన్నాయట. ఈ తయారు చేస్తుంటే బలరామకృష్ణులు ఇద్దరూ కొంతమంది గోపబాలను తీసుకొని సర్వే చేశారట. మనకి ఇక్కడ అనుకూలమైన వాతావరణం ఉందా అంటే మొట్టమొదట పరమాత్మకు నచ్చింది బృందావనం, ఆ తర్వాత గోవర్ధన పర్వతం, యమునా తీరం చూసి చాలా సంతోషపడి లేగదూడలకి మంచి ఆహారం దొరుకుతోంది, బాలక్రీడలకి మంచి అనుకూలమైన ప్రదేశమని హాయిగా ఉన్నారట, సంతోషపడ్డారట. ఇప్పుడు పరమాత్మకి కౌమార వయసు వచ్చిందట. కౌమార వయసు, దీన్ని కౌమార లీల అంటారు. ఇప్పుడు చేసేటువంటి, ఇంతకుముందు పౌగండక లీల. ఇట్లా పరమాత్మ నందగోకులంలో ప్రారంభించారట. అయితే యాదవులలో ఈ అంటే పశువుల్ని పెంచేటువంటి కుటుంబాల్లో ఒక అలవాటు ఉంది, గొంగడి వేయడం అనేటువంటి అలవాటు ఉంది. అంటే పసిపిల్లలకి మనం అక్షరాభ్యాసం చేసినట్టే వాళ్ళు ఇప్పుడు పట్టుపంచెలు కట్టడము అట్లాంటివి ఉన్నాయి కదా, పరికిణీలు కట్టడం లాగానే వాళ్ళకి యాదవుల్లో లక్షణం ఏంటంటే ముందుగా దూడల్ని మేపడం నేర్పుతారట. ఫస్ట్ స్కూల్లో వేయడం ఏంటంటే దూడలు మేపడం మొదటి స్కూలు, ఫస్ట్ క్లాస్ అన్నమాట అది. అక్కడ కొంచెం దూడల్ని కనుక మంచిగా మేపి తిరిగి వస్తే కొంత వయసు వచ్చిన తర్వాత ఒక ఉత్సవం చేసి ఆవుల్ని మేపే స్థితి ఇస్తారట. ఈ దూడల తర్వాత మేకలు ఇస్తారు, తర్వాత ఆవుల్ని, తర్వాత వృషభాల్ని మేపడం ఇస్తారు. అంటే దీంట్లో క్లాసులు అన్నమాట. ఒక దాంట్లో ఒక ఉత్తీర్ణత అయితే ఒకటి. ఇట్లా బలరామకృష్ణులిద్దరికి కూడా లేగల్ని మేపడానికి ఉత్సవం చేసి వదిలేరట. బయలుదేరారు. అక్కడి నుంచి పరమాత్మ లీలలు ప్రారంభించారు. వత్సాసురుణ్ణి సంహరించడం, ఆ తర్వాత బకుడు అనేటువంటి రాక్షసుని సంహరించడం, దావాలనాల్ని మింగటం, ఇటువంటివన్నీ కూడా పరమాత్మ యొక్క లీలలుగా గమనించవచ్చు. ఇక్కడే కౌమార క్రీడగా గమనించవచ్చు. ఇట్లా ఉంటూ ఉండగా ఒకానొక సందర్భంలో అఘాసురుడు అనేటువంటి ఒక పెద్ద కొండ చిలువ కనబడిందిట. వాడు పెద్దగా నోరు తెరిచి ఏదో పెద్ద ఉద్యానవనాల్లో పెద్దగా బొమ్మలు ఉంటాయే పెద్ద పెద్దవి, అట్లా బొమ్మలాగా ఉన్నట్ట. అందులోకి కొమ్ములు బూరలు ఊదుతూ లేగదూడల్ని మేపుతూ అందరూ లోపలికి వెళ్ళిపోయారట. అదేమో నోరు తెరుచుకోనుంది లోపల. కృష్ణ పరమాత్మ ఎక్కడో దూరంలో ఉండి ఆగండి అది కొండ చిలువ అని ఆపేట. కానీ అప్పటికే వాళ్ళు వెళ్ళిపోయారట. వెళ్ళిపోయేటప్పటికి పరమాత్మ తప్పని పరిస్థితుల్లో దాని లోపలికి వెళ్ళి దానికి ఊపిరాడకుండా చేసి పెద్దగా పెరిగిపోయి నిప్పులాగా పెరిగితే అది వమనం చేస్తే అప్పుడు అది అందరూ బయటకు వచ్చారట. చనిపోయినటువంటి ఆ పశువులని, ఆ గోపబాలుని పరమాత్మ తన యొక్క అమృత దృష్టితో తిరిగి బతికించారట. ఇదంతా బ్రహ్మగారు చూశాడు. అఘాసుర వధను కూడా బ్రహ్మగారు చూశారు. ఆ తర్వాత పరమాత్మ ప్రతిరోజు కూడా అడవిలో సద్దులు కట్టుకొని వస్తే అందరూ కూడా సద్దులు విప్పి అందరూ కూర్చొని పరస్పరం ఒకళ్ళ వస్తువులు ఒకళ్ళు తెచ్చుకున్న వస్తువులు, వాళ్ళింట్లో వస్తువులు వీళ్ళు అందరూ ఎంగిళ్ళు మంగళం అనకుండా తింటున్నారట. దీన్ని చూశాడు. చూసి ఏమిటి పరమాత్మ పరబ్రహ్మ అన్నారు, సాక్షాత్తు కృష్ణుడంటే పరమాత్మ వైకుంఠవాసి అన్నారు, ఈ ఎంగిలేమిటి, మంగళమేమిటి, ఒంటి నిండా బూరలు ఊదటం ఏంటి, నెమలిపించాలు పెట్టుకోవడం ఏంటి, ఆశ్చర్యపోయి ఈయన భగవంతుడు కాదేమో అనుకున్నట్ట. అప్పుడు పరమాత్మకి 5 సంవత్సరాల వయసు, కౌమార లీల, పౌగొండ వయసు కౌమార లీల అయిపోయి. అయితే అనుకున్నట్ట ఒకరోజు పరమాత్మ ఏమిటో ఈయన్ని పరీక్షిద్దాం అనుకున్నారు. మనం భూమి మీద అవతరించమని పరమాత్మను అన్నాం, కానీ ఈయన ఎంగిలి తింటం మంగళం ఏమిటిది, ఈయన ఏదో మాయ ఉంది అనుకున్నట్ట. అనుకొని ఒకానొక సందర్భంలో పరమాత్మ ఏం చెప్పారట, రేపు చక్కగా అడవిలో పశువుల్ని మేపుదాం, మనం చక్కటి మధుర పదార్థాలన్నీ తెచ్చుకోండి, ఎవరిళ్లల్లో వాళ్ళు తెచ్చుకోండి అంటే తల్లుల్ని నిద్రపోనీయకుండా ఊరగాయలు తయారు చేసి చక్క పిండి వంటలు తయారు చేయించి అందరూ మూటలు కట్టుకొని వచ్చారట. మూటలు కట్టుకొని వస్తే అంతా మొత్తం వనమంతా తిరిగి పశువుల్ని మేపిన తర్వాత యమునా నదిలో లేగదూడలన్నీ మేపించి కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత పిల్లలు అన్నారట, హాయిగా ఆకలైతోంది కృష్ణ అంటే, సరే మూటలు విప్పండిరా అన్నారట. కాళ్ళు చేతులు కడుక్కొని దూడలన్నింటినీ కూడా చెట్ల కింద చల్దులు ఆరగించుట అనేటువంటిది ఇది ముచ్చట, పెద్ద వైభవం. కృష్ణ పరమాత్మ అందరికీ చెప్పారట, పెద్ద పెద్ద ఆకులు, అడవిలో దొరికే ఆకులన్నీ తీసుకొని విస్తళ్ళుగా పెట్టుకొని వాళ్ళ మూటలు విప్పారట. పరమాత్మ వేషాన్ని వర్ణిస్తున్నారు ఇక్కడ. కడుపును దిండుగా కట్టిన వలువతో లాలిత వంశనాళంబుతో జొనిపి విమల శృంగములు వేత్రదండములు చారనీరాకుండా ఆకంచ నీకి మీగడ పెరుగుతో మేళవించిన చద్దిముద్దల ఆవలి చేత మనయు నునిచి కొసరి తెచ్చిన ఊరగాయల వేళ్ల సందుల నుంచి పరమాత్మ ఉన్నారట. ఆ పరమాత్మ యొక్క రూపం ఎట్లా ఉందిటంటే
ఇంటి నుంచి తెచ్చుకున్నటువంటి పెరుగన్నము, చద్ది అన్నము, ఆ తర్వాత అందులో తెచ్చుకున్నటువంటి ఊరగాయ, నిమ్మకాయ లాంటి ఊరగాయ తెచ్చుకున్నారట. పరమాత్మ ఏం చేశారట, యజ్ఞభోక్త అయినటువంటి కృష్ణుడు ఇది చూసి తట్టుకోలేకపోయాడు. బ్రహ్మగారు అయ్యో అయ్యో నోరు కొట్టుకున్నాడు. ఎట్లా ఉందట పరమాత్మ, యజ్ఞభోక్త అయినటువంటి పరమాత్మ పిల్లవాళ్ళ మధ్యలో కూర్చున్నట్ట. అంటే ఒక పెద్ద మహాపద్మం మధ్యలో దుద్దు కర్ణిక ఉంటుందే, అట్లా చుట్టూ అందరికీ కనబడాలి. కృష్ణ నువ్వు అందరికీ కనబడాలంటే అందరినీ చుట్టూ కూర్చోబెట్టి పరమాత్మ మధ్యలో కూర్చున్నారట. అటువంటి మధ్యలో ఉన్న పరమాత్మ నడువుకి బట్ట కట్టాట, భుజం మీద బట్ట తీసి నడువు కట్టాట, మధ్యలో పిల్లల గ్రోవిని ద్రోపేట, ఒక పక్కన ఎడమ చంకలో బెత్తం పెట్టుకున్నాట పశువుల్ని అదిలించడానికి, ఒకవైపు బూర కొమ్ము బూర పెట్టుకున్నట్ట, ఎడమ చేతిలో పెరుగన్నం పెట్టుకున్నట్ట. ఈ పెరుగన్నం పెట్టుకొని మధ్యలో నంచుకోవడానికి వేళ్ల మధ్యలో నిమ్మకాయ బద్ద, మాగాయ బద్దలు పెట్టుకున్నట్ట. అంటే ఈ ముద్ద తినడం, ఇది నాకటం, ఇది పరమాత్మకు ఇది బ్రహ్మదేవుడు తట్టుకోలేకపోయాడు. అతి సున్నితమైనటువంటి బ్రహ్మదేవుడి యొక్క మనస్సు నిరంతర వేదాధ్యయన సంపన్నుడైనటువంటి చతుర్ముఖుడైన బ్రహ్మ 4 ముఖాలు చూసుకొని 4 నెత్తులు కొట్టుకున్నట్ట. ఇదేమిటయ్యా బాబు, పరబ్రహ్మవి కదా నువ్వని. ఇట్లా పరమాత్మ లేగదూడల్ని మరల్చి ఇక తినమన్నట్ట. ఇంతట్లో ఒకడు దాహమై మధ్యలో నీళ్లు తాగడానికి వెళ్ళాట. చూసేటప్పటికీ ఆ చెట్టు కింద ఒక లేగదూడలేదుట. వెంటనే వాడు పరిగెత్తుకుంటూ కృష్ణ కృష్ణ మన లేగదూడలు ఒక్కటి కూడా లేవంటే, సరే ఎక్కడున్నాయో నేను చూసొస్తాను, మీరు మాత్రం తినడం ఆపకండి, తింటూ ఉండండి, నేను వచ్చి మీలో జాయిన్ అవుతానన్నాడు. అని పరమాత్మ మధ్యలో వెళుతూ తినటానికి పనికొస్తుందని మళ్ళీ పెరుగన్నం ముద్ద పెట్టుకొని మళ్ళీ ఊరగాయలు వేళ్ల మధ్యలో దోపుకొని వెళ్ళారట. అట్లా బ్రహ్మగారు పరీక్షించదలిచి ఈ దూడలన్నీ దాచాడు. ఎప్పుడైతే పరమాత్మ దూడల్ని వెతకడానికి వెళ్ళాడో ఇక్కడ గోపబాలుని కూడా మాయం చేశాడు. ఆ బ్రహ్మగారు మాయలో అతన్ని దాచేశాట. పరమాత్మ వెనక్కి వచ్చి చూశాడు, అక్కడ లేగదూడలు దొరకలేదు, ఇక్కడ గోపబాలులు దొరకలేదు. అప్పుడు ఒకసారి ఆలోచించాడు, ఓహో ఈ పెద్ద మనిషి ఏదో చిన్న ట్రిక్ ప్లే చేశాడు, సరే ఏం పర్వాలేదు, ఇప్పుడు నేను కనుక ఒంటరిగా బృందావనానికి వెళితే ప్రతి తల్లి అడుగుతుంది, కృష్ణ మా పిల్లవాడేడి, మా పిల్లవాడేడి, మా గొడ్డేది, మా గోదేది అడుగుతారు, ఏం చేయాలి అని వెంటనే పరమాత్మ ఏం చేశారట, దూడల రూపంలో తానే అయ్యాట, గోపబాలుల రూపంలో తాను అనేకమైన రూపాలు ఎత్తాట. ఈ ఎత్తేటప్పుడు కూడా పరమాత్మ వ్యాస భగవానుడు ఎంత అందంగా రాశాడంటే, ఏ పిల్లవాడికి మెల్లకన్నుందే ఆ పిల్లవాడికి ఆ మెల్లకన్ను అట్లాగే ఉండేటట్టు, కాలు కొంచెం వంకనుంటే అట్లాగే ఉండేటట్టు, వాడు నత్తిగా మాట్లాడుతుంటే ఆయన కూడా నత్తిగా మాట్లాడినట్టుగా, పశువులు కూడా ఏ వర్ణంలో వీపు మీద ఒక మచ్చ ఉంటే మచ్చ ఉన్నట్టుగా గుర్తుపెట్టుకొని అన్నీ తానే అయిపోయి అసంఖ్యాకమైనటువంటి గోపబాలురు గోవత్సాలు రూపంలో ఏర్పడి అంతటా తానంతై సర్వాత్మకమైనటువంటి పరబ్రహ్మ విష్ణువు సర్వాంతర్యామి అన్నట్టుగా బయలుదేరారట. బృందావనానికి వచ్చి ఏ ఇంటిలో వదలవలసినటువంటి దూడని ఆ ఇంటిలో ఏ గోపబాలుడు అంటే తానే కదా ఆ ఇంట్లో దూడ రూపంలో వెళ్ళిపోయి గోవుల్ని మచ్చిక చేసుకున్నట్ట. ఇళ్లల్లో కూడా వెళ్ళిపోయారట. ఇట్లా సుమారు 1 సంవత్సర కాలం గడిచిందటండి. సాధారణంగా ప్రతి ఇంటిలో కూడా సాయంత్రం పడి ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలు స్నానం చేయమని గొడవ చేస్తే చల్లులు చావగొడుతూ కొట్టి వేడి నీళ్లు వేసి వాడి నోట్లో ఇంత ముద్ద పెట్టి వాడిని కొట్టి జోగొట్టి పడుకోబెట్టేవాళ్ళట. కానీ ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ అందరి రూపాల్లో ఎత్తారో దూడ ఇబ్బంది పెట్టడం కానీ, ఏ ఇంట్లో తల్లి పిల్లవాడిని కొట్టడం కానీ, ఏ పిల్లవాడు మారాన్ చేయడం కానీ లేకుండా అల్లారు ముద్దుగా ఉన్నారట. ప్రశాంతంగా బృందావనమంతా కూడా ప్రశాంతంగా ఉందిట. లక్ష్మీదేవి పరోక్షంగా చూసి ఆనందపడుతోందట కృష్ణ పరమాత్మ లీల చూసి. అంటే ఏకకాలంలో పరమాత్మ గోవుల్ని ఉద్ధరించాడు, గోపస్త్రీలని కూడా ఉద్ధరించాడు, ఆనందపరిచాడు. అంటే ఒకే సమయంలో గోవులకి వత్సంగా తయారయ్యాడు, తల్లులకి పిల్లవాడుగా అయిపోయాడు. ఆ సంవత్సర కాలం పిల్లలకి తల్లులు పాలిచ్చిన అందరూ కృష్ణ పరమాత్మకి స్తన్యం ఇచ్చారట. అందరూ పరమాత్మకి స్నానాలు చేయించారట, అందరూ పరమాత్మకి అలంకరణ చేయించారట. అట్లాగే గోవులు కూడా తదేకంగా ప్రేమతో ఆ పిల్లల్ని ఒంటి నిండా నాకేదిట దూడల్ని ఎప్పుడూ లేని అనురాగం. ఇదంతా గమనించాడు బలరాముడు. ఏమిటి ఏ ఇంట్లో అయినా బలరాముల్లాగా ఉండు కృష్ణుల్లాగా ఉండి పోలికతో కొట్టుకునేవాళ్ళు, ఏడుపులు వినపడేవాళ్ళు, మొరాయించేవాళ్ళు, గొడవలు చేసేవాళ్ళు, జ్వరం వచ్చిందనో ముక్కు చీదిద్దనో వాడు రాకపోవడం వీడు రాకపోవడం ఉండేది. దాదాపు సంవత్సరం నుంచి ఆలోచిస్తున్నా ఎక్కడా ఏమి కుయ్యి లేదు కయ్యి లేదు, ఇంత బాగా జరుగుతోంది,
ఏదో జరుగుతోంది ఇక్కడ అని గమనించి కృష్ణ పరమాత్మని అడిగాట, నాయనా తమ్ముడా కృష్ణ, ఏదో జరుగుతోంది ఇక్కడ అంటే, నాయనా నువ్వు అనుకున్నది కరెక్టే, ఒక 4 రోజులు ఏవి బయటపడకు ఉండు. బ్రహ్మగారికి నేను కొంత ట్రీట్మెంట్ ఇవ్వాలని ఆగాను, అది చివరి స్థాయికి వచ్చింది, చివరి దశకు వచ్చింది కనుక నేను ఏవి అనకు అన్నారట. అప్పుడు జ్ఞానదృష్టితో చూశాట బలరాముడు. చూస్తే ఆ అడవిలో చూసినప్పుడు మొత్తము ఎక్కడా లేగదూడలు కనబట్టలేదుట, గోపబాలుడు కాదుట, అందరూ కూడా కృష్ణులే కనబడుతున్నారు. చతుర్భుజ శంఖచక్ర గదాలు నెమలి పింఛం పెట్టుకొని వేణువు వాయిస్తున్నటువంటి పరమాత్మే కనబడుతున్నారు. సరే, బ్రహ్మదేవుడు కూడా చూశాట, బ్రహ్మదేవుడు కూడా గమనించాట, కృష్ణుడు ఏం చేస్తున్నాడా చూద్దామని ఆలోచిస్తే ఇక్కడ పిల్లలున్నారు, పశువులు ఉన్నాయి. బుర్రగొక్కొని వెళ్ళి లోపల చూశాట, తాను దాచిపెట్టినటువంటి మాయా ప్రదేశం ఉంది, అక్కడ ఇవే ఉన్నాయట, ఇక్కడ అదే ఉన్నాయి, అక్కడ ఇదే ఉన్నాయి. మళ్ళీ వచ్చి చూసేటప్పటికీ ఇక్కడ దూడలు గోపబాలురంతా కూడా కృష్ణ స్వరూపంగా అనంతంగా కనబడితే ఆ పరమాత్మ బ్రహ్మ అనుకున్నట్ట, నేనేదో మాయ చేద్దామని చూస్తే నేనే కృష్ణమాయలో ఇరుక్కుపోయాను, ఈయన నిజంగా పరబ్రహ్మే, మోహానికి గురయ్యాను. ముందనుకున్నట్ట ఇక్కడ దూడలు చూడడం అనేది పొరపాటు, ఎందుకంటే సృష్టికర్తనైనటువంటి వాడిని నేను ఒక్కడే, నేను దాచిపెడితే ఇంకా ప్రపంచంలో ఏమీ ఉండదు, పంచాంగం దాస్తే తిథులు రావన్నట్టుగా, కనుక ఏమీ లేదనుకున్నట్టు. కానీ ఇంతమందిని చూసి ఆశ్చర్యపోయి మళ్ళీ పరికించి చూస్తే గోపబాలురందరూ ఎట్లా కనబడ్డారట, నీలమేఘశ్యామలై పీతాంబరధరులై చతుర్భుజ శంఖచక్ర గదాపద్మాలు ధరించి, కిరీటాన్ని ధరించి, వనమాలు ధరించి, కుండలాలు ధరించి, శ్రీవత్సం అంగరాగాలు ధరించి, సర్వాభరణాలతో అందరూ కనబడ్డారు. కాలికుండే గజ్జలు కూడా అందరికీ ఉన్నాయట. పశువులు కూడా పరమాత్మ రూపంలో కనబడ్డాయట. ఆపాద తలమస్తకము తులసిమాలలతో కనబడ్డారట అందరూ కూడా. ఇట్లా మోహితుడయ్యి ఒకే సమయంలో అనంతంగా ఉన్నటువంటి చూసి వచ్చి కృష్ణ పరమాత్మ కాళ్ళు పట్టేసుకున్నట్ట. కాళ్ళు పట్టేసుకొని బొమ్మలాగా నిలబడ్డట. హంస మీద నుంచి ఒక దూకి కృష్ణ పరమాత్మని బృందావనంలో పట్టుకొని కాళ్ళు పట్టుకొని వదలలేదుట. ఒక స్థిరంగా ఒక బొమ్మ పెడితే ఎట్లా ఉన్నాడో అట్లా స్తబ్దుడైపోయాట బ్రహ్మ. నీ మోహంలో నేను పడిపోయాను కృష్ణ, నన్ను క్షమించు అన్నారు. ఇది బృందావనంలో పరమాత్మ చేసిన లీల. ఆ తర్వాత పశ్చాత్తాపంతో బ్రహ్మగారు అనంతంగా స్తుతించడం, ఆ విషయమంతా కూడా సుమారు 1 సంవత్సరం జరిగిందిటండి. ఇది 5వ సంవత్సరం నుంచి 6వ సంవత్సరం వరకు ఇది జరిగినటువంటి లీలట. పరమాత్మ చేసినటువంటి అనేక లీలల్లో పిల్లలు పెరుగుతున్నారు. ఇప్పుడు పరమాత్మకి 5 సంవత్సరాల వయసు వచ్చిందిట. ధేనుకాసురుడు అనేటువంటి వాడిని కూడా సంహరించడం జరిగింది. పౌగండక వయసు వచ్చింది. 5 సంవత్సరాలు దాటేసి 6వ సంవత్సరంలో చేశారు. పరమాత్మ ఒక రోజున పెద్ద సమూహంతో బయలుదేరాట. గోపగోపీ సమాజంతో 6 సంవత్సరాల వయసులో వేడుగానాన్ని ఊత్తూ పరమాత్మ అక్కడికి వెళితే అక్కడ సుధాముడు, సుబలుడు, స్తోకుడు అనేటువంటి 3 గోపబాలుడు అడిగారట, అయ్యా ఇక్కడ తాళవనం అనే ఒక వనం ఉంది, అక్కడ తాటి చెట్లు ఉన్నాయి, చక్కగా పండిపోయినటువంటి మధురమైన వాసన వస్తుంది, ఆ తాటి పండ్లు తినాలని కోరిక ఉంది అంటే తినండి అన్నట్ట. కాదు అక్కడ ధేనుకాసురుడు అనే రాక్షసుడు ఉన్నాడు, వాడు చాలా దుర్మార్గుడు, వాడు గాడిద రూపంలో ఉంటాడు, వచ్చిన వాడిని వెనక కాళ్లతో తన్ని చంపుతాడు, తొక్కేస్తాడు, అందుకని ఎవరూ కూడా ఆ తాళవనంలోకి వెళ్ళరు, కనుక మాకు తినాలనుందంటే ఏం పర్వాలేదు తినండి నేనున్నానన్నట్టు. బలరాముడు మొట్టమొదటిసారి అన్నట్ట, ఈరోజు నేను వాడి సంగతి ఏమిటో చూస్తానన్నట్టు. ఎప్పుడూ తమ్ముడైనా ఈరోజు నేనే హీరో అనుకున్నాడు. సరే, అన్నగారి ముచ్చట తీర్చాలని స్వామి కూడా మౌనంగా ఉన్నారట. వెళ్ళిపోయిన తర్వాత అయ్యా చెట్ల మీద చాలా ఎత్తులో ఉన్నాయి చెట్లు, పండు రావటం లేదంటే బలరాముడు తన యొక్క భుజబలంతో ఒకేసారి 4-5 చెట్లు రాలిస్తే పళ్ళన్నీ కింద పడ్డాయట. ఇది ధేనుకాసురుడి యొక్క పరివారం చూసి చెప్తే వాడు వచ్చాట. చాలా భయంకరమైనటువంటి అరుపు అరిచాట. అరిచి వచ్చి పరమాత్మతో నిలబడితే పరమాత్మ బలరాముడు అతని యొక్క వెనక్కాళ్ళు తీసుకొని బరబరా తిప్పి తాటి చెట్టు ఎత్తున ఎగరేసి పడేశాట. వాడు ప్రాణాలు వదిలాడు. ఆ రకంగా ధేనుకాసురుడు యొక్క ఇబ్బంది కూడా పోయింది. ఇక్కడ ఇది జరిగిందన్నారు. ఆ మరునాడు పరమాత్మ పొద్దున్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని బలరాముణ్ణి పిలవకుండా ఒంటరిగా బయలుదేరాట. మిగతా గోపబాలుర యొక్క పరివారాన్ని తీసుకున్నాడు, కానీ అన్నగారిని పిలవలేదట. ఆ రోజు అన్నగారిని పిలవకుండానే వెళ్ళిపోయాడు. దీనికి కారణం ఏంటంటే ఆయన ఆదిశేషుడు యొక్క అంశ. ఈరోజు కాళీయమర్దనం చేయడానికి వెళ్తున్నారు. ఒకవేళ అన్నగారు ఉంటే సజాతీయమైనటువంటి బాధ ఉంటుంది కదా,
మా జాతిని ఇబ్బంది పెడుతున్నావని పరమాత్మ మాయ చేశారంటే ఎక్కడికక్కడ లెక్కనే, అన్ననే లెక్కనే. అంటే లోకంలో లీల చేసేటప్పుడు పరమాత్మ అగుణుడు, ఎవరితో అసంగుడు అన్నారు కదా, పరమాత్మ ఎవరితో టచ్ పెట్టుకోడు. అక్కడ కాళీయ అంటే యమునా నది ఒడ్డున, యమునా నదికి ఒకవైపు చిన్న హ్రదం ఉందిట, మడుగు. దాని పేరు కాళీయ హ్రదము అని అర్థం, మడుగు. ఆ మడుగు ఏమిటంటే కాళీయుడు అనేటువంటి సర్పము, బాగా విషం కలిగినటువంటి సర్పము, అనంతమైనటువంటి భార్యలు పిల్లలతో ఆ మడుగులో ఉండేవాట. ఆ మడుగులో ఉండి తన యొక్క విషాన్ని దాంట్లో వదిలేవాట. అది ఎప్పుడూ కూడా బుసబుస అగ్నిలాగా కాలుతూ ఉండేదిట. ఆ ఆకాశంలో పక్షులు కూడా ఆ ప్రదేశంలో ఎగిరేవి కావట, ఎందుకంటే ఎగిరితే అందులో పడి చనిపోయేవిట. అయితే మొత్తం ఆ మడుగు చుట్టూలో ఒక కడిమి చెట్టు మాత్రమే ఉందిట, కడిమి చెట్టు. ఆ కడిమి చెట్టు ఇట్లా వంగి ఉండేదిట, అది ఒక్కటే ఉండేదిట, కానీ ఇంకేమీ లేవు. స్వామి అటు నుంచి వెళుతుంటే ఈ గోపబాలురు అన్నారట, కృష్ణ దాహం అవుతోంది, నీళ్లు తాగుతామని. సరే తాగండి రా అన్నారు. లోపలికి వెళ్ళారు, తాగారు, వాళ్ళంతా చచ్చారు, కింద పడి ఉన్నారు. దూడలు శరీరం వదిలినాయి. ఎవరో ఇంకా 2-3 కృష్ణుడితో ఉన్నవాళ్ళు ఆగిపోయారు. కృష్ణ మన వాళ్ళందరూ పోయారంటే ఏం పర్వాలేదని చెప్పి వాళ్ళని ఒడ్డుకు తీసుకొచ్చి తన యొక్క అమృత స్వరూపమైనటువంటి చూపులతో చూశాట. వాళ్ళు అక్కడి నుంచి లేచారట. ఈ విషయాన్ని ఒకడు పరిగెత్తుకుంటూ వెళ్ళి నందమహారాజుకు చెప్తే యశోదాదేవి బాధపడుతూ, నువ్వు వెళ్ళలేదురా, ఎందుకు వెళ్ళలేదు, ఈరోజు తమ్ముడిని ఒక్కడే పంపించావంటే ఏం పర్వాలేదు, కృష్ణుడి యొక్క మహిమ నాకు తెలుసు, ఏమీ జరగదనుకున్నట్ట. ఆ తర్వాత కృష్ణుడు అదే బలరాముడు యశోదాదేవితో నందమహారాజుతో ప్రముఖమైనటువంటి కులపెద్దలతో బయలుదేరాట. అప్పుడు పరమాత్మ ఏం చేశారట, నడుముకు బట్టను బిగించి ఆ కడిమి చెట్టుని ఎక్కి, కదంబ వృక్షం కడిమి చెట్టుని ఎక్కి అక్కడి నుంచి ఒక దూకారట. ఆ కాళీయుడు ఉన్నటువంటి కాళీయ సర్పం మడుగులోకి దూకాట. మడుగులో దూకితే ఆ మడుగులో ఉండేటువంటి కాళీయుడు రోషంతో తన మడుగులోకి వచ్చాడని పరమాత్మని విపరీతంగా కాట్లు వేసిందిట. పరమాత్మకి ఏమీ కాలేదుట. ఆ తర్వాత పరమాత్మ వెనక్కి 2 అడుగులు వేసి ఒక ఎగిరి ఆ కాళీయుడి యొక్క పడగల మీద ఎక్కారట. పడగల మీద ఎక్కి దాన్ని బాగా మర్దించారట. ఇదే పరమాత్మ చేసినటువంటి కృష్ణ తాండవం. తాండవ కృష్ణుడు అని పేరు. ఇక్కడ కాళీయ మర్దనుడు తాండవ కృష్ణుడు. తాండవం చేశాట పరమాత్మ. తాండవం చేసి అలిసిపోయేటట్టు చేశాట. దానికి 101 పడగలు ఉన్నాయట. ఆ కాళీయుడికి 101 పడగలు. చివరికి ఒక్కొక్క పడగ మీద నాట్యం చేస్తూ తన యొక్క పాదముద్రలు వేస్తూ ఉంటే ఆ కృష్ణ పరమాత్మ యొక్క చిన్న పాదముద్రలు వాటి మీద పడిగి అవన్నీ చితికి అలిసిపోయి అందులో కొనప్రాణంతో ఉన్నారట. అప్పుడు ఆ కాళీయుడి యొక్క భార్యలు వచ్చి పరమాత్మని స్తోత్రం చేశారట. అయ్యా, విషం అనేది భగవంతుడు మాకు ఇచ్చిన వరం. మా నోట్లో విషం ఉంటుంది కనుక మరకలు మా ప్రచారములు, మా ముఖములు విషవహ్ని ఘోరములు. మాకు సహజంగా బ్రహ్మదేవుడు సృష్టించినప్పుడు మమ్మల్ని ఇట్లా చేశాడు, ఏం చేయమంటావు? కనుక మా పరిస్థితి ఇది, నా భర్తని క్షమించి రక్షించు. ఉగ్రంగా చేసినటువంటి పాపంతో ఇట్లా జరిగిందని. ఇదే సందర్భంలో అందరూ అనుకుంటున్నారట, ఎట్టి తపంబు చేసినకో ఎట్టి సుఖమ్మములు ఆచరించనో ఈ పని పూర్వయుగాల్లో పరమాత్మ యొక్క పాదముద్రల్ని తన యొక్క శిరస్సు మీద ధరించినటువంటి ఈ కాళీయుడు ఎంత అదృష్టవంతుడు కదా అనుకున్నారట. అప్పుడు వీళ్ళందరూ కూడా పతిభిక్ష పెట్టమని కృష్ణ పరమాత్మని ప్రార్థిస్తే అప్పుడు కృష్ణ పరమాత్మ ఆ కాళీయుడిని చేత్తో స్పృశిస్తే అతను తిరిగి మళ్ళీ పునర్జీవితుడై మళ్ళీ దెబ్బలన్నీ పోయినాయట. అప్పుడు పరమాత్మని స్తోత్రం చేశాడు కాళీయుడు. అనంతంగా స్తోత్రం చేస్తే, ఇక్కడ ఉండొద్దు, నువ్వు నీ భార్యాపుత్రులతో సహా దగ్గరలో ఉండేటువంటి సముద్రం దగ్గర ఒక మడుగుంది, ఆ మడుగులోకి వెళ్ళిపోమన్నారట. రమణకము అనేటువంటి ఒక చిన్న మడుగు, అక్కడికి వెళ్ళి రమణక ద్వీపంలో ఉండిపోమన్నారట. అంతకుముందు గరుత్మంతుడి విషయంలో భయపడి ఇక్కడికి వచ్చేశారట. కనుక నీకేం పర్వాలేదు, ఒక పని చేయి, గరుత్మంతుడి యొక్క ప్రమాదం ఒకవేళ నీకు తగిలితే, నీకేదన్నా ప్రమాదం జరిగితే గరుత్మంతుడు నిన్ను చూస్తాడు. నీ శరీరం మీద నా పాదముద్రలు ఉండడం వల్ల ఆ గరుత్మంతుడు మీ దగ్గరికి రాడు, మీకు ప్రమాదం లేదు పొమ్మన్నారు. అంటే పాములకి కృష్ణపాదాలు ఉంటాయి. పాము పడగ మీద కృష్ణపాదం ఉండడం అనేది ఇప్పటికి కూడా గుర్తు. ఆ రకంగా కాళీయుడిని ఉద్ధరించారు పరమాత్మ. కాళీయ మర్దనం కూడా చేశారు. ఆ తర్వాత ప్రలంబాసురుణ్ణి కూడా సంహరించారు పరమాత్మ. అనేకమైనటువంటి లీలలు చేస్తూ ఆ పరమాత్మ గోపికల యొక్క ప్రేమని పరీక్షించడానికి వేణుగానం చేయడం అనేది జరిగింది.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు కాలే వృషధపర్జన్య పృథివీ సస్యశాలిని దేశోऽयं క్షోభరహితः బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.